ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ అండి. మాది కూడా ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వాళ్ళలాగే స్టాట్యుటరీ స్టేటస్ ఉన్న సంస్థ. పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఈనాడు అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ వైపే వెళ్తున్నారు. 10+2 పాస్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి, కొంతమంది క్రియేటివిటీ ఉన్న స్టూడెంట్లు ఏ రంగం వైపు వెళ్ళొచ్చు, వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అలాంటివి బోర్ కొడుతుంటాయి. వాళ్ళకి ప్రతిసారి కొత్తదనం కావాలి, కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేయాలి అన్న తపన ఉంటుంది. వాళ్ళ గురించి అని చెప్పి ఈ డిజైన్ కోర్సెస్ ఉన్నాయండి. ఎన్ఐఎఫ్టి ఇందాక నేను చెప్పినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. ఇది ఐఐటి, ఐఐఎం లాగానే మా డిగ్రీలు మేమే ఇవ్వచ్చు. పార్లమెంటరీ యాక్ట్ మాకు ఆ అవకాశం ఇచ్చిందండి. మా దగ్గర డిజైన్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ అనే 3 రంగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రాము, పీజీ ప్రోగ్రాము, పిహెచ్డి, పోస్ట్ డాక్టోరియల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. మామూలుగా ఎన్ఐఎఫ్టి అనగానే ఫ్యాషన్ డిజైన్ అనేది ఒకటే, అంటే ఫ్యాషన్ డిజైన్ అంటే వస్త్ర డిజైనింగ్ అనమాట. మాకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయండి. ఈ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అనగానే చాలా కాస్ట్లీ అనుకుంటారు. యావరేజ్గా మా ఫీజులు 3.5 లక్షల సంవత్సరానికి. సో దీంట్లో ఏంటంటే మాకు సబ్సిడీ స్కీమ్ అని తక్కువ ఉంది. ఇప్పుడు ఆర్టిజాన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే 100% ఫీ రీయింబర్స్మెంట్. ఇది కాకుండా నిఫ్ట్ వాళ్ళు కూడా అన్లిమిటెడ్, ఎవరైనా ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటే ఎకనామికల్లీ వీకర్ వాళ్ళు డెఫినెట్గా మా దగ్గర నుంచి 100% వాడుకుని మీ పిల్లల బంగారు భవిష్యత్తు మాట్లాడాలని మీ అందరి ద్వారా నేను చేస్తున్నా. థ్యాంక్ యూ.